శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో 13వ అధ్యాయం నేడు శ్లోక పఠనం అనేటువంటిది చూద్దాం. ఈ విశేషాలు ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రవచించుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలని చదువుతూ ఈ 13వ అధ్యాయం ముగిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందుగా మూర్తి గారు ఉన్నారండి. మూర్తి గారు, మేడం. నమస్కారం అండి. జయ గురుదత్త. జయ గురుదత్త. 10 శ్లోకాలు ప్రారంభించవచ్చు. సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ యన్నూతనయ శిష్య శృణ్వన్నపి కథాముహుః సతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణీ శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ శ్రియా విటానామివ సాధువార్త శృణుష్వావహితో రాజన్ అపి గుహ్యం వదామి తే బ్రూయస్తిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత తథాగవదనాన్ మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్పులినమానీయ భగవానిదమబ్రవీత్ అహోతిరమ్యం పులినం వయస్యాః స్వకేలి సంపన్ముదులాచ్ఛవాలుకం స్ఫుటస్సరోగంధ కృతాదిపత్రిక ధ్వని ప్రతిధ్వానలసద్రుమాకులం అత్ర భోక్తవ్యమాస్మాభిర్దివారూఢం క్షుధార్తితాః వత్సాః సమీపే పీత్వా చరంతు శనకైస్తృణం తథేదిపాయ ఇత్వార్భా వత్సనారుచ్య శాద్వలే ముక్త్వా సిఖ్యాని భూభుజుః సమం భగవతా ముదా కృష్ణస్య విశ్వ పురురాజిమండలైః అభ్యాననాః ఫుల్లదృశో వజార్భకాః అపోపవిష్టా విపినే విరేయుః చలాయథాంభోరుహ కర్ణికాయాః కేచిత్ పుష్పైర్దళై కేచిత్ పల్లవైరంకురైఫలైః స్విగ్భిస్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్య రుచిం పృథక్ హసంతో హాసయంతాస్య భవ్యవజహృః సహేశ్వరాః. తర్వాత మేడం గారు ఉన్నారు. కామేశ్వరి గారు చదువుతారమ్మా. తర్వాత వాసంతి గారు చదవండి. చదవనండి. 11th నుంచి. నమస్కారం అండి. నమస్కారం. వేణు జఠర పటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణ కబలం తత్ఫలాన్యంగుళీషు తిష్టన్ మధ్యే స్వపరిసుహృదో ఆశయన్నర్ణ భిస్వైః స్వర్గే లోకే మిషతి భూజే యజ్ఞభుగ్బాలకేళిః భారతైవం వత్సపేషు
भुञ्जानेष्वच्युतात्मसु वत्सात्वन्तर्वणे दूरं विविसुस्तृण लोभिताः तान् दृष्ट्वा भयसन्त्रस्तान् ऊचे कृष्णोऽस्य बिभयं मित्राण्यास्यान् विरमते हानेष्ये वत्सकानहम् इत्युक्त्वा त्रिदरी कुञ्जग परेष्वात्मवत्सकान् विचिन्वन् भगवान् कृष्णः सपाणिकबलो ययौ अम्भोजन्मजनिस्तदन्तरगतो मायार्भकस्येसितुः द्रष्टुं मञ्जुमहित्व मन्यदपि तद् वत्सानितो वत्सपान् नीत्वान्यत्र कुरुद्वाहान् ददात् खे वस्तितो यः पुरा दृष्ट्वा गासुरमोक्षणं प्रभवतः प्राप्त परं विस्मयं ततो वत्सान दृष्ट्वैत्य पुलिनेऽपि च वत्सपान् उभावपि वने कृष्णो विचिकाय समन्ततः ख्याप्य दृष्ट्वान्त विपिने वत्सान् पालांश्च विश्ववित् सर्वं विधिकृतं कृष्णः सहसा वजगामः ततः कृष्णो मुदं कर्तुं तन्मातॄणां च कस्य च उपयायितमात्मानं चक्रे विश्वकृदीश्वरः यावद्वत्सपवत्सकाल्पक वपुः यावत्कराङ्ग्र्यादिकं यावज्जदृष्टिविषाणवेणुदळशित् यावद्विभूषाम्बरं यावच्छीलगुणाभिधाकृतिवयो यावद्विहारादिकं सर्वं विष्णुमयं गिरोऽङ्गवदजः सर्वस्वरूपो बभौ स्वयमात्मात्मगो वत्सान् प्रतिवार्यात्मवत्सपैः क्रीडन्नात्मविहारैश्च सर्वात्मा प्राविशत् व्रजम्. ఇంకొకటి చదవనా అండి? సరిపోతాం. కామేశ్వరి గారు చదువుతారా? నమస్కారం. 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 చదువుతున్నాను సార్. తత్తద్వత్సాన్ పృథుగ్నిత్వా తత్తద్గోష్ఠే నివేశ్య సహ తత్తదాత్మా భవద్రాజం తత్తత్సద్మ ప్రవిష్టవాన్ తన్మాతరో వేణురవత్వరోర్ధితాః ఉద్ధాప్య దోర్భిః పరిరభ్య నిర్భరం స్నేహాస్నుతః సన్య పయాసుధాసవం మత్వా పరం బ్రహ్మసుతాన్ అపాయయన్ తతో నృపోన్మద్దనమజ్జలేపనాలంకార రక్షా తిలకాసనాదిభిః సంలాలిత స్వాచరితై ప్రహర్షయన్ సాయం గతో మాయ యమేన మాధవః గోవస్తదో గోష్టముపేత్య సత్వరం పుంకారఘోషైః పరిహూత సంగతాన్ స్వకాన్ వత్సతరాన్ అపాయయన్ ముహుర్నిహం చ స్రవదౌద సంపయగా గోపీనాం మాతృతాస్మిన్ సర్వా స్నేహాధికం వినా పురో వదాస్వపి హరే శోకతా మాయయా వినా వజ్రౌకసాం స్వతోకేషు స్నేహవల్లాభ్యమన్వహం శనైర్నిస్సీమవవృధే యథా కృష్ణే త్వపూర్వవత్ ఇత్థం ఆత్మాత్మనాత్మానం వత్సపాలమిషేణ సహ పాలయన్ వత్సపో వర్షం చిక్రీడేవన గోష్ఠయోః ఏకదాచారయన్ వత్సాన్ సరామో వనమావిశద్ పంచశాస్త్రియామాసు హయానా పూరణీర్ష్వజః తతో విదూరచ్చరతో
गावो वत्सानुपवज्रम् गावो वत्सानुपवज्रम् व्रजम् गोवर्धनाद्रिशिरसि चरञ्चोददृशुशृणम् दृष्ट्वा तत्स्नेहवशो स्मृतात्मा स गोवव्रजोत्यात्मप दुर्गमार्गः विपातकुद्रीव उदास्य पुच्छोगात् हुङ्कृतैराश्रुपया जवेन బాగుందండి. ఒక 3-4 చోట్ల మాత్రం దీర్ఘాలు హ్రస్వాల దగ్గర కొద్దిగా పోయినాయమ్మా. ఇవి కష్టమైన శ్లోకాలు. చెప్పండి సార్. ఇంకొకసారి మనం చదువుకుంటేనే ఇంకా ఉపయోగపడుతుంది. ఈ 13వ అధ్యాయం మనం ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం మళ్ళీ. ఇవి కష్టమైనటువంటి శ్లోకాలు. కొద్దిగా దీర్ఘాలు నాకు ఇది హ్రస్వాల ఒక్కటి దగ్గర చెప్పండి కొద్దిగా. సార్. ఈ 30ది ఉమ్. ఈ దృష్ట్వా తస్నేహవశో స్మృతాత్మా సగో వ్రజోత్యాత్మప దుర్గమార్గః ద్విపాత్కకుద్రీవ ఉదాస్య పృచ్ఛోగాత్. అది కరెక్ట్ అండి? పుచ్చోగాత్ అంతేనమ్మా. పుచ్చః పుచ్చోగాత్. విడతీసానమ్మా. విడతీసానమ్మా. పుచ్చః అంటే తోక. ఉదాస్య పుచ్చః అవును. తోక పైకెత్తి అగాత్ అనేటువంటిది ఒక పదం తర్వాత చివరి లైన్. అగాత్ హుంకృతై అంబారవం చేసుకుంటూ అన్నట్టు అక్కడ. అగాత్ అంటే వెళ్ళడం. ఇందాక అగాత్ చదివేటప్పుడు ద్విపాత్కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చః దగ్గర పెట్టి తీసుకుంటే చాలు. తర్వాత నేను అగాత్ అని ప్రారంభించిన పర్వాలేదు. లేకపోతే గనక కలిపి చదవాలంటే ద్విపాత్కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చోగాత్ హుంకృతై, అక్కడ ధుంకృతై అని చదివినా విడతీసినప్పుడు హుంకృతై రాశ్రుపయా జవేన అశ్రుపయా జవేన. ద్విపాత్కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చోగాత్ హుంకృతైరాశ్రుపయా జవేన. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాయి దూడల దగ్గరికి ఆవులని. ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఒక్కసారి తప్పు చెప్పరా? దృష్ట్వా తస్నేహవశో స్మృతాత్మా సగో వ్రజోత్యాత్మప దుర్గమార్గః ద్విపాత్కకుద్రీవ ఉదాస్య పుచ్చోగాత్ హుంకృతైరాసు ప్రయాజవేన అన్నారు. అంతే, శుభ్రం. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రత్నం గారు, తర్వాత శకుంతల గారు. ఎం రత్నం గారు, తర్వాత శకుంతల గారు. జగదత్త సార్ నేను కొంచెం ట్రావెల్ లో ఉన్నా. ఓకే అమ్మా, శకుంతల గారు చదవండి. తర్వాత వనజ గారు చదువుతారు. నేను అలాగే అలాగే అమ్మా. తర్వాత వనజ గారు చదవండి. తర్వాత వెంకటేశ్వర్ గారు చదువుతారు. కేవి 31 కదండి. అవునమ్మా, 31. 31. సమేత్య గావోధో వత్సాన్ వత్సవత్సోప్యపాయయన్ గిలంత్య ఇవ చాంగాని లిహించః సౌధసంపయః గోపాస్తద్రోధనాయా సమౌఢ్య రజ్జో రుమన్యునా దుర్గార్భకృచ్ఛ్రతో భేత్య గోవత్సై దదృశుః సుతాన్. ఎవరో అన్ని ఎవరో అన్మ్యూట్ చేస్తారు. తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయా జాత అనురాగాగతమన్యవోర్భకాన్ ఉదుహ్య దోర్భిః పరిరభ్య మూర్ధని ఘ్రాణైరవాపుః పరమాం ముదంతే. తతః ప్రవయసో గోపాస్తోకాశ్లేష సునిర్వృతాః కృచ్ఛ్రాచ్ఛ నైర పగతాస్తాదనుస్మృత్యుత శ్రవః. వ్రజస్య రామః ప్రేమర్ద్వేక్షౌత్కంఠ్య మనుక్షణం ముక్తస్తనేష్వపత్యేష్వప్యహేతు విదచింతయత్. కిమేతదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని వ్రజస్య సాత్మన స్తోకేష్వ పూర్వం ప్రేమ వర్ధతే.
केयं वा कुत आयाता दैवी वा नायुतासुरी प्रायो मायास्तु मे भर्तुर्नान्या मेऽपि विमोहिनी इति सञ्चिन्त्य दाशार्हो वत्सान् सवयसानपि सर्वानाचष्ट वैकुण्ठं चक्षुषा वयुनेन सह नैते सुरेशा ऋषयो न चैते त्वमेव भासि शब्भिदाश्रयेऽपि सर्वं पृथक्त्वं निगमात् कथं वदे चुक्तेन वृत्तं प्रभुना बलो वैत् तावदेत्यात्मभूरात्ममानेन तृट्यने नेहसा पुरोवबद्धं क्रीडन्तं ददृशे सकलं हरिं చాలా బాగుంది. यावन्तो गोकुले చాలు. बाला सवत्साः చాలా सर्व एव 40 हि శ్లోకాలు 40 ओके శ్లోకాలు. जय गुरुदत्त జయ గురుదత్తమ్మ. తర్వాత కేవి సుబ్బారావు గారండి, తర్వాత భార్గవి గారు చదువుతారు. यावन्तो गोकुले बालाः सवत्साः सर्व एव हि मायाशये शयना मे नाद्यापि पुनरुत्थिताः इत एते त्रिपुत्रत्या मन्माया मोहितेतरे तावन्त एव तत्राब्धं क्रीडन्तो विष्णुना समम् एवमेतेषु भेदेषु चिरञ्ज्ञात्वा स आत्मभूम् सत्याः के कतरेनेति ज्ञातुं नेष्टे कथञ्चन एवं सम्मोहयन् विष्णुं विमोहं विश्वमोहनं स्वयैव मायया योऽपि स्वयमेव विमोहितः तम्यां तमो वन्नैहारं खज्जूताच्चिरिवाहनी महतीतरमायैष्यं निहन्त्यात्मनि युञ्जतः तावत् सर्वे वत्सपालाः पश्यतो यस्य तत्क्षणात् यदृश्यन्त घनश्यामाः पीतकौशेयवाससः चतुर्भुजाः शङ्खचक्रगदा राजीवपाणयः किरीटनः कुण्डिनो हारिणो वनमालिनः श्रीवत्साङ्गिदधो रत्ना कम्बुकङ्कणपाणयः नूपुरैः कटकैर्भाताः कटिसूत्राङ्गुलीयकैः आङ्घ्रिमस्तकमापूर्णास्तुलसीनपदामभिः कोमलैः सर्वगात्रेषु भूरि पुण्यवदर्पितैः चन्द्रिका विशदस्मैरैः దశమస్కందమే చెప్తారు. సుఖాధానామివ రజస్వత్యాభ్యాం సృష్టుపాలకాః. సంతోషమండి. నమస్తే అండి, భార్గవి చదవనా అండి? చదవండి. భార్గవి గారు చదువు. భార్గవి గారి తర్వాత భార్గవి గారి తర్వాత ముక్తేశ్వరి గారు, ఆ తర్వాత శాంతలక్ష్మి గారు, శాంతకుమారి గారు. అవకాశం ఉంటే తర్వాత నాకు కూడా ఇవ్వండి. అలాగే ఉంటుందమ్మా. అవకాశం ఉంటే నాకు కూడా గురుగారు. నేను పేరు పెట్టడం మర్చిపోయాను. పేరమ్మా మీ పేరు? నా పేరు ఆదిలక్ష్మి అండి, సృష్టి ఆదిలక్ష్మి. అవకాశం ఉంటే చదువుతా. అలాగే నోట్ చేసు. స్టార్ట్ చేయనా సార్? భార్గవి గారు స్టార్ట్ చేయండి అమ్మా. చంద్రికా విశదస్మేరైః సారుణాపాంగ వీక్షితైః స్వకార్ధానామివ రజః సత్వాభ్యాం సృష్టుపాలకాః ఆత్మాదిస్తంభ పర్యనైర్మూర్తి ఆత్మాదిస్తంభ పర్యంతై మూర్తిమద్భిశ్చరాచరైః. ఆత్మాదిస్తంభ పర్యంతైర్మూర్తిమద్భిశ్చరాచరైః నృత్యగీతాద్యనేకార్హైః పృథక్ పృథగుపాసితాః అణిమాద్యైర్మహిమభిః
अजाद्याभिर्विभूतिभिः चतुर्विंशतिभिस्तस्त्वैः परीता महदादिभिः कालस्वभावसंस्कारा कामकर्मगुणादिभिः स्वमहिध्वस्तमहिभिः मूर्तिमद्भिरुपासिताः सत्यज्ञानानन्दमात्रैः సత్య మరొకసారి కరసమూర్తయః మరొకసారి చదువు. సత్యజ్ఞానానంతానంద మాత్రైకరసమూర్తయః అస్పృష్ట భూరిమాహాత్మ్య अपि ह्योपनिषदृशाम् एवं सकृद्धदर्शाजः परब्रह्मात्मनोऽखिलान् यस्य भासा सर्वमिदं विभाति सचराचरम् ततो ते कुतुकोद्धृत्य स्तिमितैकादशेन्द्रियः तद्दाम्नाबोध स्तूष्णीं పూర్దేవ్యంతీవ పుత్రికా. ఇంకొకసారి సెకండ్ లైన్ చదవండి అమ్మా. అలాగే చదువుతాను. తద్దాంనా బోధస్తూష్ణీం భూదజ పూర్దేవ్యంతీవ పుత్రికా. భూదజ నుండి సార్ మళ్ళీ చెప్తారా సార్ మీరు? భూదజ అని ఉంటుంది కదా, జ అనేటువంటిది మీరు చదవట్లేదు ఈ అక్షరము. తద్ధామ్నా భూదజస్తూష్ణీం. సార్ అవును సార్. తద్దాంనా భూదజస్తూష్ణీం పూర్దేవ్యంతీవ పుత్రికా. సరిగ్గా చదివాను సార్. ఓకే అమ్మా. इति रेषयत्कर्ये निजमहिमनि स्वप्रमितिके परत्राजातो तन्नि प्रसन्नमुखब्रह्मकमितौ अनीशेऽपि द्रष्टुं किमिदमिति वा मुह्यति सति चच्छादाजो ज्ञात्वा सपदि परमो जाजवनिकाम् ततोर्वाक्प्रतिलब्धाक्षः कः परेत वदुत्थितः रुच्रादुन्मील्य वै दृष्टि प्राचष्टेदं सहात्मना सपद्येवाभितः पश्य दिशो पश्यत्पुरस्थितं वृन्दावनं जनाजीव्य ద్రుమాకీర్ణం సమాప్రియం. ముక్తేశ్వరి గారు అయ్యా చదవండి. 60వ శ్లోకం మీరు చదవండి. యత్ర నైసర్గదుర్వైరాః సహాసమృగాదయః మిత్రాణి వాజితావాసా ధృతరుత్తర్పకాదికం మిత్రాణి వాజితావాసా ధృతరుత్తర్షకాదికం. ఓకే, ముక్తేశ్వరి చదవండమ్మా. జై గురుదత్త. జై గురుదత్త. ఈ 4 శ్లోకాలు ఇక్కడ చివరిలో 4 శ్లోకాలు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి, మొదటి నుంచి. తత్రోద్వహత్ పశుపవంశ శిశుత్వనాట్యం బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధం వత్సాన్ సఖీనివ పురా పరితో విచిన్వదేకం సపాళికబళం పరమేష్ట్య చష్ట దృష్ట్వా త్వరేణ నిజధోరణతోవతీర్య పృథ్వాం వపుః కనకదండమివాభిపాత్య స్పృష్ట్వా చతుర్ముకుటకోటిభిరంఘ్రియుగ్మం నత్వా ముదశ్రుసుజలైర కృతాభిషేకం ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్ ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా పునః పునః శనైరధోత్థాయ విమృజ్య లోచనే ముకుందముద్వీక్ష్య వినమ్రకంధరః కృతాంజలిః ప్రశ్రయవాన్ సమాహితః
తవేప దుర్గద్గదయైలతేలయ. ఇది చదవాలా సార్? ఇది మళ్ళీ స్టార్ట్ చేయమంట. చదవండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే త్రయోదశోऽధ్యాయः. సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ ఎన్నూతనయశీషస్య శృण्वन्नपि కథాముहुః. తతామయం సారభృతాం నిసర్గో యదర్థవాణీ శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియా విటానామివ సాధువార్తా. శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే భ్రూయః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. తథా గవదనాన్ భృత్యో రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్పులినమానీయ భగవానిదమబ్రవీత్. అహోతిరమ్యం పులినం వయస్యాః స్వకేళి సంపన్మృదులాచ్ఛవాలుకం స్ఫుటత్సరో గంధహృతాలిపత్రికధ్వని ప్రతిధ్వానలసద్రుమాకులం. అత్ర భోక్తవ్యమస్మాభిర్దివారూఢం క్షుదార్తితాః వత్సా సమీపే పః పీత్వా చరంతు శనకైస్తృణం. తథేతి పాయయిత్వార్భా వత్సానారుధ్య శాద్వలే ముక్త్వా శిక్యాని బుభుజుః సమం భగవతా ముదా. కృష్ణస్య విశ్వక్పురురాజిమండలైః అభ్యాననాః పుల్లదృశో వజార్భకాః. అహోపవిష్టా విపినే విరేజుః ఛదా యథాంబోరుహ కర్ణికాయాః. కేచిత్ పుష్పైర్దళైః కేచిత్ పల్లవైరుంకరైః ఫలైః శిగ్భిస్త్వగ్భిర్దృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః. సర్వే మిథో దర్శయంతః స్వస్వభోజ్యరుచిం పృథక్ హసంతో హాసయంతశ్చాభ్యవజహృః సహేశ్వరాః. జై గురు. శాంతకుమారి గారు, తర్వాత ఆదిలక్ష్మి గారు. జై గురుదత్త అండి. చదవండి. నా త్రోట్ అంతగా బాగాలేదు. ఓకే, ట్రై చేస్తాను. 11వ శ్లోకం కదండి? అవునండి. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగనేత్రే చ వక్షే. గారు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. బిభ్రద్వేణుం జఠరపటయోః శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణకబలం తత్ఫలాన్యంగుళీషు తిష్టన్मध्ये స్వపరిహృదయో హాసయన్నర్మభిः స్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుద్బాలికేలిః. భారతైవం వత్సపేషు భుञ्जानेष्वच्युतात्मसु వత్సాస్వంతర్వనే దూరం వివశుసృణలోభితాః. తాన్ దృష్ట్వా భయసంత్రస్తాన్ ఊచే కృష్ణోస్య భీభయం. మిత్రాణ్యాశాన్మా విరమతే హానేష్యే వత్సకానహం ఇత్యుక్త్వాద్రిదరీ కుంజ గహ్వరేష్వాత్మవత్సకాన్ విచిన్వన్ భగవాన్ కృష్ణః సపాణికబలో యయౌ. అంభోజన్మజనిస్తదంతరగతో మాయాత్మకస్యేషితుః ద్రష్టుం మంజుమహిత్వమధ్య దపితద్వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురుద్వహాంతారదధాత్ ఖేవస్థితో యః పురా దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయం. తతో వత్సాన
दृष्ट्वैत्यपुलिने ततो वत्सान दृष्ट्वैत्यपुलिनेऽपि च वत्सपान् उभावपि वने कृष्णो विचिकाय समन्ततः क्वाप्यदृष्ट्वान्तर्वपिने वत्सान् पालांश्च विश्ववित् सर्वं विधिकृतं विकृष्णः सहसावजगामः ततः कृष्णो मुदं कर्तुं तन्मातॄणां च कस्य च उभयायितमात्मानं चक्रे विश्वकृदीश्वरः యావద్వత్సవత్సక అదొకసారి చెప్పరండి. యావద్వత్సపవత్సకాల్పక వపుర్యావత్కరాంఘ్రియాదికం యావద్వత్సపవత్సకాల్పక వపుర్యావత్కరాంఘ్రియాదికం యావద్వత్సపవత్సకాల్పకవపుః యావత్కరాంఘ్ర్యాదికం యావద్యష్టివిషాణవేణు దళశిఖ్ యావద్విశ్వాంబరాం విభూషాంబరం యావద్విషు యావద్యష్టివిషాణవేణు దళశిఖ్ యావద్విభూషాంబరం యావచ్ఛ్రీలగుణాభిధా కృతివయో యావద్విహారాదికం సర్వం విష్ణుమయం గిరోంగ. నా నోరు సరిగా తిరగట్లేదు సార్. గిరోంగవదజః సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వస్వరూపో భవౌ. చాలేమ్మ. తర్వాత ఆదిలక్ష్మి గారు, తర్వాత రఘునాథ్ శర్మ గారు. సమయాన్ని బట్టి సమయం ఉంటే రఘునాథ్ శర్మ గారు చదువుతారు. తర్వాత ఆదిలక్ష్మి గారు చదువుతారు. నమస్కారం అండి. స్వయమాత్మాత్మగో వత్సాన్ ప్రతివార్యాత్మవత్సపైః క్రీడన్మాత్మ విహారైశ్చ సర్వాత్మా ప్రావిశద్వజం తత్తద్వత్సాన్ పృథుక్ నీత్వా తత్తద్గోష్ఠే నివేశ్య సః తత్తదాత్మా భవద్రాజం తత్తత్సద్మ ప్రవిష్టవాన్ తాన్మాతరో వేణురవత్పరోద్ధితాః ఉత్థాస్య దోర్భిః పరిరభ్య నిర్భరం స్నేహస్నుతస్తన్యపయః సుధాసనం మత్వా పరం బ్రహ్మ సుతానపాయయన్ తతో నృపోన్మర్దన మజ్జలేపనాలంకార రక్షాతిలకాశనాధిపిః సంలాలిత స్వాచరితైః ప్రహర్షయన్ సాయం గతో యామయమేన మాధవః గావస్తతో గోష్ఠముపేత్య సత్వరం హుంకారఘోషైః పరిహూత సంగతాన్ స్వకాన్ వత్సతరానపాయయన్ ముహుర్లిహంత్యః శ్రవదౌధ సంపయః గోపీనాం మాతృతాస్మిన్ సర్వాస్నేహర్ధికాం వినా పురోవదాస్వపి హరేస్తోకతా మాయయా వినా వ్రజోకసాస్వతోకేషు స్నేహవల్యాబ్ధమన్వహం శనేర్నిస్సీమవృధే యథా కృష్ణే త్వపూర్వవత్ ఇద్ధమాత్మాత్మనాత్మానం వత్సపాలమిషేణ సహ పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయోః ఏకదా చారయన్ వత్సాన్ సరామో వనమావిశత్ పంచశాసు త్రియమాసు హాయనాపూరణీష్వజః తతో విదూరాచరతో గావో వత్సానుపవ్రజం గోవర్ధనాదృశరసి చరంత్యో దదృశుస్తృణం దృష్ట్వా తత్స్నేహవశోస్మృతాత్మా సద్గురో వ్రజోత్యాత్మ పదుర్గమార్గః ద్విపాత్ కకుద్గ్రీవ ఉదాస్య పుచ్చో అగాధుజుకృతైరాశ్రుపయా జవేన సమేత్య గావోధో వత్సాన్. నమస్కారం అండి. థ్యాంక్స్ అండి. భాగవత పారాయణ స్పీడ్ కావాలంటే ఆదిలక్ష్మి గారు ఉండాలి. తర్వాత శర్మ గారు చదువుతారండి.
గురువు గారు చదువుతాను. నమస్కారం, చదవండి. నమస్కారం. జై శ్రీ గురుదత్త. సమేత్య గావోధో వత్సాన్ వత్సవత్యోప్యపాయయన్ గిలంత్య ఇవ చాంగాని లిహంత్య సౌధ సంపయః గోపస్థ ద్రోధనాయాస మౌఘ్యలజ్జో మన్యునాః దుర్గాధ్వ కృచ్ఛతోభ్యేత్య గోవత్సైర్దదృశుః సుతాన్ తదీక్షతో ప్రేమ రసాప్లుతాశయా జాతానురాగా గతమన్యవోర్భకాన్ ఉదుహ్యదోర్భిః పరిరభ్య మూర్ధని ఘ్రాణైవ వాపుః పరమా ప్రవయసో గోపా స్తోకాశ్లేషు సునిర్వృతాః కృచ్ఛ్రాచ్చనైర్ అపగతా స్తదనుస్మృత్యుదశ్రవః వ్రజస్య రామః ప్రేమర్థే వ్రీక్షౌత్కంఠ్య మనుక్షణం ముక్తస్తనేష్వపత్నేష్వ ప్యహేతు విదచింతయత్ కిమేతదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని వ్రజస్య సాత్మనస్తోకే శ్వపూర్వం ప్రేమ వర్ధతే క్రేయం వా కుత ఆయాత దైవీ వా నార్యతాసురీ ప్రాయో మాయాస్తు మే భర్తు నాన్యామేపి విమోహిని ఇతి సంచింత్య దాశార్హో వత్సాన్ సవయసానపి సర్వానాచష్ట వైకుంఠం చక్షుషా వయునేన సహ నైతే సురేషా ఋషయో నచైతే త్వమేవ భాసీష భిదాశ్రయేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వదే త్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్ నైతే సురేషా ఋషయో నచైతే త్వమేవ భాసీష భిదాశ్రయేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వదే త్యుక్తేన వృత్తం ప్రభుణా బలోవైత్ తావదేత్యాత్మభూరాత్మా మానేన తృట్యనేహసా పురోవదబ్ధం క్రీడంతే దదృశే సకలం హరిం యావంతో గోకులే బాలాః సవత్సా సర్వ ఏవ హి మాయాశనే ఇంకొక ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు ముగ్గురు, కానీ ఇది 1 minute అయిపోతుంది. కాబట్టి రేపు పాఠంలో మిగతా ఇద్దరు కూడా చదివే అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా శాంతలక్ష్మి గారు చదువుంది, ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళిద్దరి ముగ్గురికి అవకాశాలు రేపు కల్పించి రేపు 14వ అధ్యాయం రేపు ప్రారంభించుకున్నాం. సరే గురుగారు. సరే అండి, నమస్కారం. అలాగేనమ్మా, తప్పకుండా. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం ప్రణీతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.